హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు థాయ్ మ్యాంగోస్ తోటి మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి హాఫే పండాయి, ఫుల్గా పండలేదు. 2-3 డేస్ అయితే పడుతుంది పండిందాక. అంతవరకు ఆగలేం కాబట్టి ఇప్పుడే తినేయాలనుకుంటున్నాం. జ్యూస్ చేస్తున్నాను. హాఫ్ పండిన మ్యాంగోస్ తోటి జ్యూస్ ఎలా చేయాలో చూడండి. జ్యూస్ ఎలా ఉంటుందంటే పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. బ్యాంకాక్లో అయితే సంవత్సరం పొడుగునా మ్యాంగోస్ దొరుకుతూనే ఉంటాయి. పచ్చి మామిడికాయలు కానీ ఇలా పండినవి కానీ దొరుకుతూనే ఉంటాయి. సో ఎప్పుడైనా తినాలంటే తినొచ్చు. సో ఈ మ్యాంగోస్ తోటి జ్యూస్ ఎలా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను, కానీ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది, పుల్లగా తీయగా. ఒక పెద్ద సైజు మ్యాంగో తీసుకున్నాను. దానికి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక మ్యాంగో అయితే సరిపోతుంది, 4 గ్లాసెస్ వస్తుంది జ్యూస్. బయట మనం ఎంత జ్యూస్ తాగినా ఇంట్లో చేసుకున్న మ్యాంగో జ్యూసే వేరే. సేమ్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. మ్యాంగో పీసెస్, షుగర్, ఐస్ క్యూబ్స్, వాటర్ యాడ్ చేస్తారు, అంతే. మ్యాంగోస్ చూడగానే తినాలనిపించింది. కట్ చేద్దామని చూస్తే ఇలాగా లోపలంతా కొంచెం పచ్చిగా ఉంది. నార్మల్గా అయితే వీటిని తినలేము, కొంచెం పుల్లగానే ఉంటాయి. థాయ్ మ్యాంగోస్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, పుల్లగా ఉంటాయి, కొన్ని స్వీట్గా ఉంటాయి. ఇది కొంచెం పుల్లగా ఉంది, అందుకనే జ్యూస్ చేసేస్తున్నాను. ఇలాగా మ్యాంగోస్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దీనికి ఒక 5-10 ఐస్ క్యూబ్స్ అని యాడ్ చేసుకోవాలి. పెడితే మ్యాంగో స్మూతీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పీసెస్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, వాటితో పాటు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని షుగర్ యాడ్ చేసుకుంటే మ్యాంగో స్మూతీ కూడా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక బౌల్ షుగర్ అయితే యాడ్ చేయాలి. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను. కొన్ని పీసెస్ని చిన్న పీసెస్ కింద ఇలాగ కట్ చేసుకోవాలి. వీటిని జ్యూస్లో యాడ్ చేసుకుంటే తాగేటప్పుడు తగులుతూ తినడానికి బాగుంటుంది. చాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఒక బౌల్లోని చిన్న పీసెస్ అన్నిటిని వేసుకోవాలి. మీడియం సైజ్ కాకుండా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పీసెస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, అంతే. ఇలా బ్లెండ్ చేసుకుంటే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. కలర్ కూడా చాలా బాగుంది, లైట్ కలర్. నాకైతే జ్యూసెస్ అవి ఇంట్లో చేసుకుని అప్పటికప్పుడు తాగితే చాలా ఇష్టం. నాకు బయట జ్యూసెస్ అవి చాలా తక్కువ, తాగడానికి అయితే ఇష్టపడను, ఇంట్లోనే చేసుకుంటాను. చాలా సింపుల్ కదండి, ఫ్రూట్స్ వేసుకుని షుగర్, కొంచెం ఐస్ క్యూబ్స్, వాటర్ వేసుకుంటే జ్యూస్ అయిపోతుంది. ఈ సమ్మర్లో రోజుకి ఒక గ్లాస్ జ్యూస్ అయినా తాగాలి. మ్యాంగో సీజన్ కాబట్టి ఇంకా మ్యాంగో జ్యూసే తాగాలనిపిస్తుంది. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాసులో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా చిక్కగా చేసుకోవాలి. జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా లైట్ కలర్, చాలా బాగుంది. కట్ చేసుకొని పెట్టుకున్న చిన్న మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తాగేటప్పుడు పుల్లగా పీసెస్ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అయితే చెప్పలేము, చాలా బాగుంది. సగం పండిన మ్యాంగోస్ ఉంటాయి కదా, ఆ మ్యాంగోస్ మనం తినలేము, కొంచెం పుల్లగా ఉంటాయి కదా, వీటిని జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు. కొంచెం పెద్ద సైజు స్ట్రా తీసుకుంటే జ్యూస్తో పాటు పీసెస్ కూడా తినొచ్చు. చాలా బాగుంది జ్యూస్ అయితే. ఈ సమ్మర్లో ఈ ఎండలు తట్టుకోలేక రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ అయినా తాగితే చాలా మంచిది.
నాకు జ్యూసెస్ అంటే చాలా ఇష్టం. రోజు మార్నింగ్ నేను ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగుతాను. ఇలా నేను ఇంట్లో చేసుకొని ఫ్రూట్స్ తినడం కన్నా ఇలా తాగడం చాలా ఇష్టం. ఈ గైస్ థాయ్ మ్యాంగోస్ తోటి జ్యూస్ చూసారు కదా, హాఫ్ రైప్ మ్యాంగోస్ ఇవి. జ్యూస్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. నార్మల్ మ్యాంగోస్తోనే చాలా బాగా వస్తుంది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.